ఆ తోటలో వెనకాతలే ఒక రాక్షసుడు ఉన్నాడు. అదే తోటలో ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడు. అతని పేరు హిడింబుడు. హిడింబుడు అతని పేరు, ఆ రాక్షసుడి పేరు హిడింబుడు. మహాభారతంలో ఈ ఘట్టము చాలా గొప్ప ఘట్టం, చాలా ప్రత్యేకమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టమే కాదు, ఈ రోజు నుండి ప్రతి ఘట్టములో అపూర్వంగా, ఆకర్షణీయంగా, అత్యంత ఉద్వేగభరితంగా ఒక తెలియనటువంటి ఆందోళన, ఒక తెలియనటువంటి ఆనందము, ఒక తెలియనటువంటి ఉత్సాహము మనకు కనిపిస్తారు, గురువుగారు కల్పిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఘట్టము భీమసేనుడి వలన రక్షణ పొందడం ఒక ఎత్తైతే, ఇది తర్వాతి కాలంలో అర్జునుడిని కూడా కాపాడటానికి పనికొచ్చే ఘట్టం. మనం కూడా అంతే. ఇవాళ మహాభారతాన్ని వింటున్నాం, 40 రోజులు అవుతుంది. 40 రోజులలో వింటే ఏమొచ్చింది? ఫలితం ఏమీ రాలేదు. వస్తున్నాం, వింటున్నాం, పోతున్నాం. కానీ ఇదంతా దేని గురించి? రాబోయే కాలంలో మనకేదో ఆపదలు వస్తే ఆపదల నుండి బయటపడేయడానికి మహాభారత ప్రవచనం విన్నందుకు ఒక చోట కనబడుతుంది. ఇప్పుడంతే, ఇంకా వీరికి వివాహాలు కాలే, పంచపాండవులకు వివాహాలు కాలే, కష్టాలలోనే ఉన్నారు. కానీ పడుతున్న ప్రతి కష్టము వారికి రాబోయే కాలాలలో శుభాలను తీసుకురావడానికి పడుతున్న కష్టము. అది ఎప్పుడు తెలుస్తుంది? చివరిలో తెలుస్తుంది. మనం కూడా అంతే. ఇప్పుడు రాగానే మహాభారత ఫలితం వస్తుంటే రాదు, వింటూ పోతుంటే ఎందుకు వింటున్నాం? కారణం ఉంది, ఎక్కడో ఏదో శుభం కలిగించడానికి. ఆ కారణానికి వింటున్నాం. అక్కడ కూడా అర్జునుడిని కాపాడటానికి ఈ ఘట్టం బాగా పనిచేస్తుంది. అర్జునుడిని ఈ ఘట్టం కాపాడి ఉండకపోతే కురుక్షేత్ర సంగ్రామము ఇంకొకలా తిరిగిపోయి ఉండేది. ఇక్కడ గనక ఈ ఘట్టం జరగకపోతే, కురుక్షేత్రంలో మీరు చూస్తే ఆ రోజు జరిగింది చాలా మంచిది, ఆ రోజు అలా జరిగింది కాబట్టి ఇవాళ అర్జునుడు బ్రతికాడు అనిపిస్తుంది. అర్జునుడే బ్రతకకపోతే కురుక్షేత్రంలో ధర్మమే బ్రతకకపో, మళ్ళీ అధర్మమే బ్రతికిపోవు. అందుకు ఈ ఘట్టం బీజమేస్తుంది. ఇక్కడ అసలు పాండవులకి విజయలక్ష్మి లభించే అవకాశమే లేదు. అర్జునుడి ప్రాణరక్షణకి ఈ ఘట్టమే పునాది వేసింది. ఈశ్వరుని వేషము, అనుగ్రహము అంటూ ఉండాలి. కానీ ఆ అనుగ్రహం ఎప్పుడో రావలసినటువంటి ఆపద నుంచి తప్పించడానికి ఇప్పుడే కావలసిన సంభారాలను సమకూర్చి పెడుతుంది. అంతే, మనము అంతే. ఎక్కడ ఎన్ని రోజుల తర్వాత మనకు ఏ ఆపదలు చేసి ఉన్నామో తెలియదు. కానీ ఈశ్వరుడు ఈ రోజు నాడు మన మనస్సును ప్రచోదనం చేశాడు. ప్రచోదనం అంటే కదిలించాడు. పద, మహాభారతం జరుగుతుంది, వెళ్దాం, విందాం అనే ఆతృత కల్పించాడు పరమేశ్వరుడు. ఎందుకు? కాపాడబడటానికి. అందుకు మనం కృతజ్ఞత చెప్పుకోవాలి పరమేశ్వరుడికి. అంత అద్భుతంగా అక్కడ పాండవులను కాపాడటానికి కూడా పరమేశ్వరుడు కదలికలను కదిలిస్తున్నాడు. ఎంత ఉదారమండి భగవంతుడికి మన పైన. ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత వచ్చే కష్టం మీద స్వామి వారు ఆలోచించి వీడిని ఉద్ధరింపబడాలి, చెయ్యాలి అని ముందే ఒక కష్టాన్ని చిన్న తీసుకొచ్చి పెడతాడు, లేదా ముందే ఒక కారణాన్ని కలిపి పెడతాడు, లేదా ముందే కొంత వ్యక్తులతో పరిచయాలు ఇస్తుంటాడు. ఒక కారణానికి ఇస్తాడు, కానీ ఆ వ్యక్తి పరిచయం అయినప్పుడు, ఆ సంఘటన జరిగినప్పుడు మనకు అర్థం కాదు. ఈ వ్యక్తి ఎందుకు పరిచయం అయ్యాడు అంటే దానిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మనం బాగా పట్టుకోవాలి. ఒక వ్యక్తి పరిచయం అంటే మంచి రాకపోవచ్చు, చెడు కూడా జరగవచ్చు. ఆ చెడు దేనికి సంకేతము? ఆ చెడే జరిగింది అనుకోండి, ఓ పరమేశ్వరుడు ఒక 10 ఏళ్ల తర్వాత నాకు ఈ చెడు జరిగేది ఉంది, అది వీడి వల్ల జరిగేది ఉంది, వీడు 10 ఏళ్ళు అవుతుంది పరిచయమై, 10 ఏళ్ల తర్వాత వీడితో మునిగాను, నట్టేట ముంచాడు వీడు. ఎందుకు? నా దగ్గర ఉన్నటువంటి పాపాన్ని ప్రక్షాళన చేయించడానికి పరమేశ్వరుడు వీడిని నాకు ముందుగా పరిచయం చేయించి నమ్మకం కలిగించి, ఓ నా స్వామి ఎంత బాధపడ్డాడు ఈ నాటకం అంతా నటించడానికి. ఎక్కడో ఉన్నవాడిని వాని మనస్సు కదిలించి నా ఊరికి తెప్పించి నాకు పరిచయం చేయించి నాకు నమ్మకాన్ని కలిగించడానికి వాడు ఎన్నెన్ని పనులు చేశాడు నాతో. ఇవన్నీ చేయించాడు ఈశ్వరుడు. చేయించే సమయంలో నా పరమేశ్వరునికి ఎంత నొప్పి కలిగిందో అనే భావన నీదైతే, అనే ఆలోచన నీదైతే, సర్వకాల సర్వావస్థల యందు పరమేశ్వరుడిని నంటి పెట్టుకొని ఆపదలో కూడా నిన్ను పట్టుకోనండి ఆపద రాకుండా చేస్తాడు. అది
ఈశ్వరుడి దగ్గర ఉన్నటువంటి ఉదారమైన గుణం. ఆ గుణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ పంచ పాండవుల విషయంలో అదే జరుగుతుంది. ఎంత అద్భుతంగా చూస్తున్నాడండి ఇక్కడ. అసలు పాండవులకి విజయలక్ష్మి లభించే అవకాశమే లేదు. అర్జునుడి ప్రాణ రక్షణకి ఘట్టమే పునాది వేసింది. కాబట్టి ఆపదల నుండి ఎలా తప్పించవచ్చునో పరమేశ్వరుడు ముందే ఆలోచించి పెడుతుంటాడు. కాబట్టి ఆయన అనుగ్రహమే లేకపోతే ఇప్పుడు బాగుంది అనిపించినటువంటిది వర్తమానంలోని సంఘటన భవిష్యత్తులో చాలా ఉపద్రవమును తీసుకువచ్చేస్తాయి. అది సర్వకాలముల యందు రక్షణ కల్పించేదిగా ఉండాలి. అంటే ఒక్క పరమేశ్వరుని యొక్క మార్గము వినా వేరొక మార్గమే లేదు. పరమేశ్వరుడు తప్ప అంటే నేను ప్రతిసారి పరమేశ్వర పరమేశ్వర అంటున్నంటే ఇదేదో పరమేశ్వరుడే ఒక్కడు దేవుడు అనుకోకండి. మీరు నమ్మిన దైవం కూడా అలానే అనుకోవాలి. నేను పరమేశ్వర అంటే మీకు నచ్చిన దైవాన్ని మీరు ప్రార్థన చేయాలి. అంతేగాని ఇష్ట దైవాన్ని ఎప్పుడు దూరం చేసుకోవద్దు. ఎవరో చెప్పినని ఇష్టం ఉన్న వ్యక్తులను ఎప్పుడు దూరం చేసుకోవద్దు. అది దేవుడైనా అంతే. దూరం అయిపోయారా దొరకరు. బాగా జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకని ఇప్పుడు హిడింబుడు నరమాంస భక్షకుడు. ఆయన ఆ రాక్షసుడు వట్టివాడు కాదు. ఆ హిడింబుడు నరమాంస భక్షకుడు. ఆయన మనుష్యులను తింటాడు. అందున నిద్రపోతున్నటువంటి వారిని తినేయడం అంటే చాలా తేలిక ఆయనకు. ఎందుకంటే నిద్ర మేలుకున్న వాడితో అయితే కొంత పోరాటం చేయాల్సి వస్తుంది. అదే పడుకున్న వాడైతే గబాలుగా తినచ్చు, అల్కగా అయిపోతుంది. ఆయన ఎలాంటి వాడంటే ఎంత దూరం అంటే దగ్గర మనకు గంగాధర బస్ స్టాండ్ లో ఒక మనుషుడు ఉన్నాడు అనుకోండి. అక్కడ మనుషుడు వస్తే ఇక్కడికి వాసన వస్తుంది. మనుషుడు వాసన ఆ రాక్షసుడు పసిగట్టేస్తాడు. ఆ దగ్గరలో ఎక్కడో మనుష్యుడు వచ్చాడు, నాకు ఆహారం కావటానికి వచ్చాడు అని దానికి సంబంధించిన ప్రణాళిక చేస్తుంటాడు హిడింబుడు ఆ రాక్షసుడు. అందున నిద్రపోతున్నటువంటి వారిని తినేయడం అంటే చాలా తేలిక. దీన్ని మన జీవితానికి అన్వయించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ రెండు వాక్యాలను. హిడింబుడు అనేవాడెవడు? ఎక్కడో ఉన్నదాన్ని వాసన పడుతున్నాడు మనుష్యుడిని తినడం అంటే. మనలో ఏముంది హిడింబ రూపంలో అంటే మాయా. మాయే హిడింబ. మనల్ని ఆవహించి ఉంటుంది మాయా. ఆ మాయకి ఉపమాన చెప్పాల్సి వస్తే ఆకర్షణ. దానికి ఉపమాన చెప్పాల్సి వస్తే మోహము. ఆ మోహము పిల్లల మీద కావచ్చు, బంధువుల మీద కావచ్చు, ఆస్తుల మీద కావచ్చు, ఇంకా దేని మీదనైనా కావచ్చు. మోహము అనేది హిడింబ రాక్షసుడితో పోల్చవచ్చు. పసిగడుతుంది. మన ఆకర్షణ ఉన్నది ఎప్పుడు అందమైన వస్తుంది. చూసి ఒకసారి చూసి ఆకర్షణకు లోనైంది. అంటే హిడింబుడు అంత దూరంలో ఉన్నటువంటి మనుషుల్ని ఎలా వాసనతో పరిగెట్టాడో మన మీద ఉన్నటువంటి మాయ గాని, ఆకర్షణ గాని, మోహం గాని ఇవి ఎప్పుడు చూస్తూ ఉంటాయి, పసిగడుతూ ఉంటాయి. పసిగట్టి వెంటనే మన ఇంద్రియాలకు చెప్పేస్తాయి, పొందు దాన్ని, అనుభవించు దాన్ని, అది నీ సొంతం చేసుకో అన్నట్టుగా ప్రేరణ చేస్తాయి. అలాగే హిడింబుడు కూడా అలానే చేస్తున్నాడు. అలా ఏ రకంగా చేస్తున్నాడు అంటే అందున మనం ఉంటాం చూశారా. ఈ ఆకర్షణ, ఈ మాయ, ఈ మోహం అనేటువంటివి ఇంకెలా ఉంటాయంటే ఒక చోట ఒక ఇంటికి వెళితే అక్కడ ఇంత డబ్బు బంగారమో ఏదో అక్కడ పెట్టారు, మళ్ళీ ఏదో ఇంట్లో పని చేసుకుంటున్నారు. మనం ఏం చేస్తాం? చూడగానే వెంటనే అది నా సొంత బాగుంది, ఎలా తీసేయాలి అనే ప్రణాళిక వేస్తూ ఉంటుంది. హిడింబుడు ఎలాగా ప్రణాళిక వేస్తున్నాడో, ఎక్కడో మనుష్యుడు ఉన్నాడు వాడిని తినేయాలి. ఎలాంటి వాడైతే ఇంకా సంతోషం అంటే అక్కడ బంగారాన్ని పెట్టి వాళ్ళు మర్చిపోయిన వాళ్ళైతే చాలా సాఫీగా తీసుకొని పోవచ్చు. ఇంకా గొప్ప చెప్పాల్సి వస్తే దొంగకు తాళం వేస్తున్న ఇంట్లోకి వెళ్ళి సునాయాసంగా దొంగతనం చేసుకుంటారు. ఇంకా సునాయాసం ఏంటంటే ఇంటి యజమాని తాళం వేయడం మరిచిపోతే వాడు సునాయాసంగా లోపలికి వెళ్తాడు, పట్టుకొని వస్తారు. ఇంకా సునాయాసం ఏమిటి అంటే ఆ వ్యక్తి ఆ ఇంట్లోకి పోవడం రావడం అలవాటు చేసుకుంటే, నమ్మకాన్ని పెంచుకుంటే సునాయాసంగా ఇంట్లో వ్యక్తులు ఉండగా దొంగతనం చేసుకొని రావచ్చు. అర్థమైందా? హిడింబుడు నిద్రపోతున్న వాడిని సునాయాసంగా తినవచ్చు అనే మాటను మనకు పోల్చుకుంటే ఇలా ఉంటుంది మన మీద ఉన్న మాయ, మనకున్నటువంటి ఆకర్షణ. ఆకర్షణ మంచిదే ఉండాలి, చెడు ఆకర్షణ గురించి చెప్తున్నారు ఇక్కడ. మంచి ఆకర్షణకి ఇబ్బంది ఏం లేదు. మంచి ఆకర్షణ అంటే పరమేశ్వరుని చూడాలి, ఎదుటివారిలో భగవంత్ స్వరూపాన్ని చూడాలి, ఎదుటివారిని ప్రేమభక్తితో ఆదరించాలి, జాలిని చూపాలి ఎదుటివారి మీద. ఇది మంచి ఆకర్షణ, దీనికి తప్పు లేదు.
కానీ మనలో ఈ ఆకర్షణలు లేవు. ఇడింబుడికి ఉన్నటువంటి ఆకర్షణనే ఉన్నది. కాబట్టి తేలికగా తినవచ్చు అనే దాన్ని అంత అద్భుతంగా మనకు వివరించి చెప్పారు. ఆయన అంటాడు, ఇంకా ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నటువంటి అన్నదమ్ములు తల్లి అక్కడ ఉండగా భీమసేనుడు ఎక్కడో సరోవరములకు వెళ్లి మంచినీళ్లు తేవడం కోసమని వెళ్ళాడు. ఆ సమయంలో వీళ్ళు నిద్రపోతున్నారు, నిద్రపోని దాహం వేస్తుంది కాబట్టి లేస్తే మళ్ళీ దాహం నీరు అడుగుతారు కాబట్టి వెళ్ళి ఉదకాన్ని తీసుకొస్తాను, నీరును పట్టుకొస్తా అని దగ్గరలో ఎక్కడో సరోవరం ఉంటే అక్కడికి వెళ్ళాడు భీముడు. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో ఇడింబుడికి వాసన వచ్చింది. నిజంగా వారలా నిద్రపోతున్న సమయంలో ఏ ఉపద్రవం జరగకుండా ఇడింబాసుని యొక్క దృష్టి వాళ్ళ మీద పడకుండా కాపాడిన వాడు ఎవరై ఉండాలి? ఒక రకంగా నేను చిన్న ఉపమానం చెప్తాను. నేను 10 లక్షలు తెచ్చుకున్నాను, ఒకరికి ఇవ్వాలని పెట్టుకున్నాను. అక్కడ ఇస్తే ఆ ప్రాణం నిలబడుతుంది. ఇప్పుడు ఆ 10 లక్షలను దొంగతనం చేసేందుకు ఒకడు వచ్చాడు. నేనేమో ధార్మికమైన పరిస్థితిలో నేనున్నాను. ఇప్పుడు ఆ 10 లక్షలు అక్కడ పెట్టి ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు తాగద్దని వెళ్ళాను. నమ్మకంతో ఉన్నాడు కూడా ఇంట్లోనే. 10 సంవత్సరాలు అవుతుంది వాడు నాకు పరిచయమై. అంత నమ్మకం ఉన్నవాడు ఇంట్లో నమ్మకమైన వాడు ఉన్నాడా? 10 లక్షలు అక్కడ పెట్టి వెళ్ళాను లోపలికి. వచ్చేసరికి కూడా మాయం చేశాడు. ఇప్పుడు అది మాయం కాకుండా ఉండాలంటే నా ఆలోచన ధర్మబద్ధమైన ఆలోచన అయితే పరమేశ్వరుడు వాడిని ముట్టకుండా చేస్తాడు. పరమేశ్వరుడే కాపాడుతాడు. ఎలా తెలుస్తుంది ఇది అంటే, నేను లోపలికి వెళ్ళి అనుకోకుండా వెంటనే రివర్స్ వచ్చేసాను. రాగానే వాడు ఆ డబ్బు ముట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చేయగానే నన్ను ఇంటి మరించాడు ఈశ్వరుడు. మరే ఇక్కడ జరగబోతుందిరా, నువ్వు ఆ డబ్బును ధర్మ కార్యానికి పెట్టేది ఉందిరా, కాబట్టి వెంటనే తిరుగు నాకు బుద్ధిని ప్రచోదనం చేస్తాడు. నేను వెంటనే లోపలికి వెళ్ళామని బయటకు వచ్చేస్తాను. రాగానే అతను వేసుకున్నాడు. ఓ వీడు దుర్మార్గుడు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఎవరు కాపాడినట్టు? పరమేశ్వరుడు కాపాడినట్టు. ఎందుకు కాపాడాడు? నీ ఆలోచన ధార్మిక పద్ధతి అయితే, ధర్మము కొరకే 10 లక్షలు పెట్టిన వాడి అయితే, అలా కాకుండా ఆ పైసలు 10 లక్షలు తీసుకెళ్లి ఎవడికో హాని కలబెడతానంటే పరమేశ్వరుడే దాన్ని దొంగతనం చేస్తాడు కొడుతా. ఎందుకు? దాన్ని కూడా కాపాడతాడు, ఇంకొకటికి హాని కలిగించకూడదని. ఇలా కాపాడేవాడేవాడు ఎవడు అంటే ఒకడున్నాడు. మనకు తెలియకుండానే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. వాడలా మనల్ని నడిపించాలి అంటే మన మీద ఒకడి దృష్టి ఉండకూడదు. ఆ ఒక్కడే కలి పురుషుడి యొక్క దృష్టి ఉండకూడదు. కలి పురుషుడి దృష్టి మన మీద పడద్దు అంటే నిద్ర లేవగానే తల్లిదండ్రుల పాదాలకు స్మరించి, తల్లిదండ్రుల సేవ చేసి, వివాహమైతే స్త్రీ భర్తను సేవించి, పిల్లలైతే తల్లిదండ్రుల పాదాలు సేవించి, అందరూ కలిసి పెద్దలను సేవించి, త్రికాల సంధ్య నిన్న చెప్పారు మనకు. కరాగ్రే వసతే సముద్ర వసనే దేవి. ఇంకా మీ ఇష్టదైవ ప్రార్థన చేసి, గురుదైవ ప్రార్థన చేసి, గురువును తలిచి, కర్కోటకాయ నలధమయంతి ఋతువర్ణాయ అక్షోదయం అశ్వోదయం అని ఒక్కసారి తలిచి మీరు మీ కార్యక్రమాలను ప్రారంభం చేస్తే ఆ రోజంతా మీ పైన కలిపురుషుడి యొక్క దృష్టి పడదు. పడకుండా ఉండటానికి ఈశ్వరుడు ఇలాంటివి మనకు చేసి ఉన్నాడు. ఇలాంటివి కూడా మర్చిపోతే ఇక మన జన్మను ఉద్ధరించే వారు ఎవరండి? ఎక్కడండి? ఇంత తేలికగా ఎక్కడ దొరకాలండి? కానీ మనల్ని నిద్రలేపాలంటే ఒకటి పెట్టుకుంటాం, ఒక సేవకుని పెట్టుకుంటాం. వాడు ఊరికి వస్తాడా? రే నాకు పొద్దున 4 గంటలకి లేపాలి అన్నావు అనుకో, వాడికి 10,000 ఇస్తే వస్తాడు. లేదు 5,000 ఇస్తే వాడు జీతానికి ఉంటాడు. ఎందుకంటే వాడు నిద్ర కూడా కొట్టుకోవాలి కదా. ఇప్పుడు అతను నిద్ర కూడా కొట్టుకోవాలంటే 10,000 అడుగుతాడు. మన దగ్గర డబ్బు ఉంది పెట్టుకుంటాం. ఒకరోజు నాడు అతడు లేపలేదు. ఎంత దారుణంగా ఉంటుంది. కానీ ఈశ్వరుడు చూడండి, ఈశ్వరుడికి ఏమైనా ఇస్తున్నామా? మనం నిద్రపోతున్నాం. చచ్చిన శవం మనం నిద్రపోతే స్వప్నంలోకి వెళ్ళిపోతున్నాం, సుషుప్తి వెళ్ళిపోతున్నాం అందులోకి. మరి మనం ఆ సమయానికి లేవాలంటే ఏ ఖర్చు పెట్టకుండా, ఏ డబ్బులు ఇవ్వకుండా, ఏది ఆశించకుండా నిద్ర లేపేవాడు ఒకడున్నాడా లేదా? మరి అలాంటి వాడికి ఏం కృతజ్ఞత చూపించావు? అసలు వాడు ఉన్నాడని నమ్మితే కదా నీకు ఆ ఆలోచన కలిగితే కదా నీకు నేను పడుకుంటే మళ్ళీ లేపేవాడు ఒకడున్నాడు అని ఆలోచన వస్తాయి కదా. మీరు అంటారేమో, మాకు స్వామి అలా కాదు, మేము అలారాలు పెట్టుకుంటాం స్వామి, ఫోన్లలో పెట్టుకుంటాం, గడియారాలలో పెట్టుకుంటాం, అది లేపుతో స్వామి గంట కొట్టి అంటారేమో. సరే, గంట కొట్టింది, అది 10 సార్లు కొడుతుంది, మీరు లేవలేదు. మీ సేవకుని పెట్టుకున్నారు 10,000 ఇచ్చి, సేవకుడు వచ్చి తట్టి లేపుతున్నాడు, అయ్యా లేవండి 4 అంటున్నాడు, మీరు లేవట్లేదు. ఎవరు కారణం? పరమేశ్వరుడు మిమ్మల్ని చూడలేదు అని అర్థం. ఆయన మిమ్మల్ని చూడలేకపోతే
మీరు లక్షలు పెట్టి పెట్టుకున్న యంత్రాలు మనుషులు అన్ని వృధా. ఆయనే చూస్తే, ఆయన చూసేలాగా అలవాటు చేసుకుంటే, ఆయన చూసేలాగా నువ్వు ప్రవర్తిస్తే, ఆయన చూసేలాగా ఆయనను ఎప్పుడు తలిస్తే నిజంగా నీకు చావనేది వచ్చినా రేణు ఉండాలరా ఇంకా అని లేపుతాడు, నిన్ను తట్టి లేపుతాడు, లేవరా అంటాడు. ఉన్నాడా లేదా? ఒకడు ఉన్నాడు, నమ్మండి. అతడే మన ఇష్టదైవం. ఆ ఇష్టదైవాన్ని సర్వకాల సర్వావస్థల యందు స్మరించు. ఆయన ఏమీ కోరుకోడు, నయా పైస కోరుకోడు. ఒక్క పండు కోరుకోడు, ఒక ఫలం, ఒక పుష్పం కోరుకోడు. ఏదీ కోరనటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అతన్ని నీవు నమ్ము, విశ్వసించు, తప్పకుండా నిన్ను లేపుతాడు. ఎంత గొప్పగా చెప్తారండి, ఎంత అద్భుతంగా చెప్తారండి వివరణ. ఇంతకంటే గొప్ప వివరణ ఎక్కడ దొరకాలి? మహాభారతం వింటే దొరుకుతుంది, మహాభారతం చదివితే దొరుకుతుంది, మహాభారతాన్ని వినిపిస్తే దొరుకుతుంది. ఇవాళ ఇద్దరిని తీసుకొచ్చి నేను వినిపించానంటే మహదానందంగా ఉంటాను. నేను ఒక ఇద్దరికి మహాభారతం, ఇంత అద్భుతమైన మహాభారతాన్ని వినిపించాను అనే తృప్తి ఎప్పుడు. ఇంత గొప్ప విషయాలన్నీ మహాభారతం అంతర్గతంగా ఉన్నాయి. కాబట్టి ఆయన మన కంటికి కనబడటానికి సాక్ష్యం ఎవరు లేరు అంటే భీముడు తిరిగి వచ్చి చెట్టు కింద కూర్చొని తాను కూడా నిద్రపోవడం మొదలుపెట్టినట్టయితే అప్పుడు మరి ఉపద్రవం రావాలి కదా. భీముడు కూడా చాలా బడలిపోయి ఉన్నాడు కదా, నిన్న అంత పెద్ద కష్టపడ్డాడు కదా, అంతగా నడిచాడు కదా, 5 మోసాడు కదా, అంత ఇరుకు సందులోకి వచ్చాడు కదా, అతనికి బడలికి ఉంటుంది కదా. కానీ అతడు నిద్రపోకుండా ఒకడు చేస్తున్నాడు. ఆ ఒకడు పరమేశ్వరుడు. అలా చేస్తే వీళ్ళను రక్షించబడతాడు. బాగా ఆటాడుతాడో చూడండి ఈశ్వరుడు. ఇంత ఆటాడి, ఇంత అనుబంధాలు పెట్టి, ప్రేమలు పెట్టి, అనుబంధాలు పెట్టి, ఆటాడి 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 చివరికి మృత్యు అనే చిన్న బంధాన్ని పెట్టి అన్నింటికి దూరం చేస్తాడు. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. కానీ తెలియక మనమేం చేస్తాం? ఊరి పాపిష్టోడా, చక్కటి కుమారుడు పట్టుకుపోతేవిరా, చక్కటి కుమార్తెను పట్టుకుపోతేవిరా, నాకు అన్యోన్యంగా ఉన్నటువంటి నా భార్యను తీసుకుపోతే ఒక్కొక్క బంధానికి ఒక్కొక్క రకంగా ఏడుస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు ఆనకరించాడు. చాలుకి ఇతడితో నీ అనుబంధం తీరింది, అయిపోయింది, ఆటాడుకున్నావు. మీకు ఇంకా తేలిగ్గా చెప్పాలంటే మన ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు లేరు. పక్కింట్లో చిన్నపిల్లవాడిని తెచ్చుకున్నావు, చాలా ముద్దుగా లడ్డుగా ఉన్నాడు. వాడిని వదలకుండా పక్కింట్లకి తెచ్చుకున్నావు. ఎంతసేపు వాడితో ఆడుకుంటావు చెప్పాలి? కొంతసేపే, ఓ గంట, అర్ధగంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటల తర్వాత నేను వాళ్ళ అమ్మచ్చి తీసుకెళ్తుంది కదా. ఇక చాలండి మీరు ఆడుకున్న కాడికి నా పిల్లవాడిని నాకు ఇచ్చేయండి, నేను పట్టుకెళ్ళిపోతాను అంటదా అనదా? మరి ఆ కుమారుడి మీద తల్లికి అనుగ్రహం ఉన్నట్టే మనం కుమారులం కదా పరమేశ్వరునికి, ఆయనకు కూడా ఉంటుంది కదా. ఇక చాలా నువ్వు ఆటాడుకున్న కాడికి వచ్చాయి తీసుకెళ్తాడు. దానికి అంత ఏడ్చుడు ఎందుకండి? ఏడ్చి 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 పరమేశ్వరునికి ఎందుకు దూరం అవుతున్నావు? ఇందులో ఇంకెంత గొప్ప ధర్మ సూక్ష్మను పెట్టాడో తెలుసా? ఉదాహరణకు నాకు నా భార్య మీద మోహం, నా భార్య మీద ఎనలేని ప్రేమ. మోహం అంటే మీనింగ్ ప్రేమ, చాలా ప్రేమ. మా పెళ్ళై 30 ఏళ్ళు అవుతుంది. ఇంత ప్రేమగా ఉన్నాం. పరమేశ్వరునికి నీ భార్యతో నువ్వు ఆడుకున్నది చాలురా అన్నాడు. ఈ 30 ఏళ్లలో నా భార్య మీద ఉన్నటువంటి మోహమో, ప్రేమనో, తేజస్తో ఏదో దానివల్ల నేను ఒక్కనాడు పరమేశ్వరుని తలవలే, ఒక్కనాడు పరమేశ్వరునికి నేను పుష్పం పెట్టలే, పత్ర ఫలం పుష్పం తోయం ఏదీ పెట్టలే అతనికి. నేను ఏనాడు అర్చించలే, ఏనాడు అభిషేకం చేయలేదు, ఏనాడు గుడికి వెళ్ళలే. ఎందుకు? అంతా నా భార్యలో చూసుకుంటున్నాను. నా భార్య అంటే నాకు పంచ ప్రాణాలు. ఇలాంటి భార్యను తెల్లవారేసరికి పరమేశ్వరుడు తీసుకెళ్తాడు. ఇప్పుడు నేనేమి అందిస్తాను? ఇన్ని రోజులేమో భార్య మీద ప్రేమతో గడిపాను కాలం, ఇప్పుడు దేంతో గడుపుతాను? ఏడుపుతో గడుపుతాను. అయ్యో, నాకు ఇష్టమైన భార్య, నన్ను ప్రేమగా చూసుకునే భార్య నన్ను దూరం అయిపోయింది అని తెగ ఏడుస్తూ తిడుతూ ఉంటాను ఈశ్వరుని. ఇంకా కానీ ఎందుకు తీసుకెళ్ళాడో తెలుసు? దానిలో పరమార్థం ఏంటో తెలుసా? ఒక బంధాన్ని మన నుండి దూరం చేశాడు అంటే పరమేశ్వరుడు, దాంట్లో చాలా పరమార్థం ఉంది. ఆ బంధం మీద వ్యామోహంతో ఇన్ని రోజులు నన్ను తలవలేదురా నీవు, ఇప్పుడు ఆ బంధాన్ని దూరం చేస్తున్నా. ఆ బంధం మీద నువ్వు 1-2 గంటలో సమయాన్ని వృధా చేస్తున్నావు కదా, ఆ 2 గంటలు నన్ను తలవటానికి ఆ బంధాన్ని దూరం చేశాను. ఇప్పుడు తలవరా నీవు 2 గంటలు అంటాడు. ఎందుకు తలవంటాడు? నీకు రాబోయే జన్మలలో, ఈ జన్మలో చివరికి కష్టాలు వచ్చేది ఉంది.
చాలా కష్టాలు పడి ఉంది. ఆ కష్టాల నుండి నిన్ను విముక్తి చేయాలి అంటే ఈ ఒక్క బంధాన్ని దూరం చేస్తే నీకు 2 గంటల సమయం ఉంటుంది. ఇప్పుడు ఆ బంధం మీద 2 గంటలైతే పెట్టాలి కదా మనము. ఆ 2 గంటలు ఇప్పుడు నన్ను తలువు అంటాడు. ఆ 2 గంటలు పరమేశ్వర నాకెంత సమయం ఇచ్చావయ్యా, ఈ 2 గంటలు నేను ఆ బంధం మీద పెట్టేవాడిని, ఇప్పుడు ఆ బంధం దూరమైంది, నిన్ను తలవటానికి నాకు సమయం ఇచ్చావని 2 గంటలు శివ 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 శివోహం 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 అని తలిచాను. నేను మోక్షానికి వెళ్ళిపోతా. ఎందుకు దూరాలు చేస్తుంటాడు బంధాలను? ఈ అర్థం తెలియక పట్టుకొని ఏడుస్తూ ఉంటాం మనం. అయ్యో బిడ్డ చచ్చిపోయే ప్రేమగా ఉన్నది, అయ్యో కొడుకు వాయే, అయ్యో తండ్రి వాయే, అయ్యో భార్య వాయే, అయ్యో భర్త వాయే. అర్థమైందా నగ్న సత్యం? ఎందుకు దేవుడు మన నుండి దూరం చేస్తాడో అర్థమైందా? ముసలితనంలో ఇద్దరు వార్ధక్యంలో వచ్చిన దాంట్లో భర్తను తీసుకెళ్ళడానికి ఒక భార్య ఉందనుకో, లేదు భర్తే ఉన్నాడు భార్య పోయింది, ఇది ఆంతర్యం రావాలి. ఓ ఇన్ని సంవత్సరాలు అయితే నాకు పెళ్ళైంది, ఆమె 70 ఏళ్ళ కాలంలో ఉంటాయి, అంత బాధ్యతలు భార్య అంటే పోయాను. ఇప్పుడు ఒక్కొక్క బంధం పక్కకు జరిగింది. ఇప్పుడు ఈశ్వర నాకు ఏ బంధం లేదు, ఇక నీవే నా బంధము అని శివ 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 అంటారు. చివరికైనా మోక్షాన్ని పొందుతా ఉంటాడు. అందుకు నీకు అవకాశం ఇచ్చాడు, అందుకు ఆ బంధాన్ని దూరం చేశాడు. నువ్వు చేసుకోమంటే చేసుకుంటావా బంధాన్ని? నీతో అవుతుందా? ఒక భర్తే దూరం అయ్యాడు ఒక భార్యకు, నీతో అవుతుందా? కాదు. కానీ మన మీద ఎంత ప్రేమ ఉంటే ఆ బంధాన్ని పరమేశ్వరుడు పక్కకు జరిపించాలి. మన మీద ఎంత ఆర్తుంటే ఇస్తాడు ఆ బంధాన్ని దూరం. మనతో కాదు, మనం దూరం చేసుకోలేము. ఇంకా కొన్ని గొప్పగా అన్వయించుకోవచ్చు, ఎన్నెన్నో ఉంటాయి. కొందరితో మనం అనుబంధాలు పెంచుకుంటాం అని వారి కారణంలో వాళ్ళు దూరం అవుతారు. దూరం అయితే కారణం దూరం ఎందుకు అయ్యారు? ఇక చాలు నీకు ఈ బంధము, నన్ను తీసుకో దగ్గరికి, నన్ను తలుపు, నీకు మోక్షాన్ని ఇస్తాను, ఈ జన్మ కాకపోతే మరో జన్మైన నీకు మోక్షాన్ని ఇస్తాను అన్న ప్రేమకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తిని దూరం చేశాడు. భార్యకు భర్త కావచ్చు, భర్తకు భార్య కావచ్చు, భార్యాభర్తలకు పిల్లలు కావచ్చు, ఈ కుటుంబానికి తల్లిదండ్రులే కావచ్చు, ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు. ఒక బంధం దూరమైందంటే బాధపడకూడదు, ఏడవకూడదు. పరమేశ్వరా నిన్ను తలవడానికి సమయం ఇచ్చావు అని సంతోషపడి ఈశ్వరనామమే చేయాలి. కానీ మన ప్రారంభం, మన దరిద్రం దేవుడికి దీపాన్ని కూడా పెట్టకుండా దూరం. ఇంత కలిశాను పరమేశ్వరుని, ఎన్ని పూజలు, ఎన్ని ఉపవాసాలు, ఎన్నెన్ని చేశాడో వీడి కోసము. కానీ వారు నాకు అత్యంత ఇష్టమైనటువంటి బంధం దూరం చేశాడు, పిల్లలకు దూరం చేశాడు, అన్ని తిడుతుంటాం. ఏ బంధం దూరం అయితే ఆ బంధాన్ని పట్టుకో. ఇక నేను దేవుడు ముఖమే చూడా. నాకు తల్లి మొన్న ఫోన్ చేసి, అయ్యా మా నాన్నగారు కాలం చేసి ఫోన్ చేసి, నాన్నగారికి వయసు 70-80 ఉన్నది, పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి, మనవళ్ళు వచ్చారు, మనవరాళ్ళు వచ్చారు, ఆ మనవరాళ్ళల్లో వయసు పెళ్లిడికి వచ్చిన మనవరాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఆ తండ్రి దూరం అయిపోతే ఈమె ఏడవలన, ఈమె ఏడిచి ఇంట్లో దీపం పెట్టాడు. నేను పెట్ట దేవుడు నాకు నమ్మకమైన దేవుడు, నా తండ్రిని తీసుకుపోయాడు. ఎంత దారుణమైన మాట అనేది, ఎంత ఘోరమైన మాట అంటే. ఇలాంటి ఆంతర్యాలు తెలవాలంటే, ఇలాంటి ధర్మ సూక్ష్మాలు తెలియాలంటే వినాలనా వద్దా? ఏంటిది వినాలి? మహాభారతం. ఏం వినాలి? ఏం వినాలి? వినకూడనిదా? వినిపించనిదా? ఎంత అద్భుతంగా చెప్తారండి. ఎంత దారుణమైన స్థితిలో ఉన్నామో చూడండి. మనం ఒక్కొక్క బంధాన్ని దూరం అయిపోతుంటే మనం ఎలా దేవుడికి దూరం అవుతున్నామో చూడండి. ఆయన ఎంత ఉదార స్వరూపుడండి. మన మీద ఎంత ప్రేమ ఉంటే మనం అత్యంత ఇష్టపడే బంధాన్ని మనం తొలగించుకోలేం కదా. పక్కింటి పిల్లవాడిని తెచ్చుకొని 2 గంటలు ఆడుకొని తీసుకుంటుందని ఏడ్చేటువంటి బంధాలు మనవి. వాడు చావలే, పక్కింటికి వాళ్ళ అమ్మకి తోలిపోయింది, అందుకు ఏడుస్తున్నాం మనం. అలాంటిది మన నుండి ఒక్క బంధాన్ని దూరం చేయాలంటే మనతో అయిపోదా? చేసుకుంటామా? కానీ మన బంధాన్ని చేయడానికి ఆ పరమేశ్వరుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఆ పరమేశ్వరునికి ఆ బంధం, పోయిన బంధం ఆయనకి ఏమైతుంది, ఉన్న బంధం ఆయనకి ఏమైతుంది? పిల్లలమే. పోయినవాడు ఆయన పిల్లలే, ఉన్నవాడు ఆయన పిల్లలే. మరి ఆయన పిల్లలకు ఇంకొక పిల్లవాడిని దూరం చేస్తే పరమేశ్వరుడు ఎంత బాధపడతాడండి. ఆయన ఎంత ఓర్చుకోవాలండి. ఆయనకి లేవంటారా? ఆయనకి భవబంధాలు లేవంటారా? ఉన్నాయి. కానీ ఆయనకు ధర్మాన్ని నడిపించాలి, తప్పదు. మీరు మీ ఇంట్లో మీ పిల్లల్ని దారిలో పెట్టుకోవాలని ఏం చేస్తారు? కొడతారు కదా అప్పుడప్పుడు. ఎందుకు కొడుతున్నారు? కొట్టకూడదు.
కొడితే దారిలో ఉంటాడు. అదే పరమేశ్వరుడు చేసేది. అక్కడక్కడ మన బంధాలను దూరం చేసి నేనున్నాను నీకు అని అంతటి మహాదేవుడు శ్మశానవాసి అయి శ్మశానంలో తిరుగుతున్నాడు. ఎందుకు? నేనున్నాను నీకు అని. చచ్చిన వాడికి కూడా నేనున్నాను నీ కొరకు రా అంటున్నాడు. బ్రతికున్నప్పుడు నీకు అందరూ ఉన్నారు కదా, చచ్చిన తర్వాత ఎక్కడ భయపడతావో, బాధపడతావో, దిగులు పడతావో పడకు, నేనున్నాను రా అని శ్మశానవాసి అయి శ్మశానంలో ఉంటున్నాడు పరమేశ్వరుడు. ఇంతకంటే గొప్పగా ఎవరు చూస్తారండి? కానీ దీన్ని అర్థం చేసుకోవడంలో పోతుంది మన దగ్గర, అన్వయించుకోవడంలో పోతుంది మన వద్ద. దయచేసి మంచి భావన ఉంటే, మంచి స్వరూపమే ఉంటే, దయగల్ల గుణమే నీదైతే, తేజస్సు గల్ల గుణమే నీదైతే, ఆ శరీరమే నీదైతే ఇలాంటి భావనలు వస్తాయి నీకు. ఇప్పుడు ఆ తేజస్సు రావాలంటే ఏం చేయాలి మరి? అంత గొప్ప తేజస్సు రావాలంటే ఏమి చేయాలి? ఇంకా కంఠంతో చెప్తే పరమేశ్వరుడు అద్దరిపోవాలి. ఆదివారం మధుమాంసాలు ముట్టకూడదు. ఇది చేస్తే నీలో తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు ధార్మికమైనటువంటి గుణాన్ని ఇస్తుంది. ఆ గుణము దయగల గుణమైతుంది. అప్పుడు నీవు అందరి మీద అలా చూస్తావు, పరమేశ్వరుడు అలా చూస్తావు. దీపం పెట్టకుండా ఉండకూడదు అనే దానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. కేవలం 41 రోజు మాత్రమే నీ ఇంటిలో దీపం ఉండకూడదు. తదుపరి తప్పకుండా నీ ఇంటిలో దీపాన్ని పెట్టాలి. పరమేశ్వరుని తలవకుండా ఉండకూడదు. భ్రష్టు పట్టిపోతామని చెప్తున్నారు. కాబట్టి ఆయన కాపు కాశాడు. పరమేశ్వరుడు వారికి, పాండవులకి కాపు కాశాడు. కాపు కాసి భీముడు వచ్చేంత వరకు వారికి ఏ ఉపద్రవం లేకుండా కాపాడారు. ఈశ్వరుడు వినా ఇంకొకడు లేడిక ఈ రకంగా కాపాడబడేవాడు ఎందుకు లేడు అంటే, ఈశ్వరుడు ఎందుకు ఇలా అనుకూల స్థితిని ఇక్కడ కల్పించాలి? దానికి ఒక్కటే కారణం, పాండవులు ధర్మమును పట్టుకొని ఉన్నారు. ఎందుకండి ఈశ్వరుడు నిన్ను కాపాడాలి? ఈశ్వరుడికంత ఆర్తి ఎందుకు అంటే, ధర్మాన్ని పట్టుకుని ఉన్న వారిని అలా కాపాడుకుంటాడు. ధార్మికమైన గుణం కలిగిన వారిని అలా కాపాడుకుంటాడు పరమేశ్వరుడు. ఆ ధార్మిక గుణమే నీది కానప్పుడు ఈశ్వరుడు ఎలా వస్తాడు? నిన్ను ఎలా రక్షించుకుంటాడు? మళ్ళీ మీ ఇంటికి ఈశ్వరుడు మీద నిందలు. నేను ఆయన దీపం పెట్టకపోతే పోయింది, నీ జన్మ పోతుంది, ఆయన పోయేది ఏం లేదు. విశ్వంలో నువ్వు ఒక్కదానివే లేవు. నువ్వు ఏడ్చినా ఏడవకపోయినా, నువ్వు దీపం పెట్టినా పెట్టకపోయినా, నైవేద్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన చేసే కార్యక్రమాన్ని ఆయన చేస్తూనే ఉంటాడు. ఆయన ధర్మం తప్పుడు, ఆయన ధర్మాన్ని పట్టుకున్నవాడు. ఆయనలోంచే ధర్మం ముట్టుకొచ్చింది. ఆయన ఎలా ధర్మం తప్పుతాడు? నువ్వు తప్పుతావేమో. నేను దీపం పెట్టను, నా తండ్రి గారిని తొలగించావు. నీ తండ్రి గారు ఇవ్వకపోతే ఇంకో 10 ఏళ్ళకైనా కూడా, ఇంకో 20 ఏళ్ళకైనా కూడా పోయేవాడే కదా. అలాంటి వాడిని పట్టుకుని దేవునికి ఎందుకు దూరం అవుతావు? ఎంత మూర్ఖత్వం అది, తప్పు కదూ. అలా మాట్లాడకూడదు. ఒక బంధం దూరమైందా, ఆ రోజు ఏడు, 2వ రోజు ఏడు, 3వ రోజు తగ్గు, 4వ రోజు మర్చిపోయి ఆత్మ సత్యతని కల్పించు, పరమేశ్వరుని ధ్యానించు. ఇది ఉండాల్సిన ధార్మికమైన గుణం. అప్పుడు భీముడు నిద్రపోకుండా ఉండడమే పాండవులను రక్షించింది. ఆయనను నిద్రపోకుండా చేసినది కూడా ఈశ్వరుడే. ఇన్ని కదలికలకు కారణమైన వాడు ఎవడో వాడే ఈశ్వరుడు. చూడండి, ఎన్నిసార్లు పరమేశ్వరుని పట్టుకొని వాడి వీడే, ఎక్కడున్నాడు వీడు వాడు, ఎన్ని రకాలంటామండి పాపం. ఎప్పుడైనా నన్నరే ఒరే అన్నావని అన్నాడా? ఎప్పుడైనా చదువుచా? ఇదే మాట మీరు నన్ను రుకుంటారా? నేను మిమ్మల్ని మీరు రుకుంటారా? గొడవలు అయిపోతే ఇక్కడ పెద్ద రాద్ధాంతం వచ్చేస్తుంది. మన పరమేశ్వరు ఎంత ఉదార స్వరూపుడండి. ఆయన ఎన్ని అన్నా కూడా ఒక్క మాట నవ్వుకుంటుంటాడు. అలా మాట్లాడితే పాపం వాడికి ఏం తెలియదు అనుకోనిలే. అలా అనుకుంటే వాడికి ఇంత రిలాక్స్, తృప్తి అనుకోరని ఆయన అంటాడు. అంత ఉదార స్వరూపుడండి దేవుడు. అలాంటి దైవాన్ని విస్మరించకూడదు. సర్వకాల సర్వావస్థల యందు నా తోడై ఉండు పరమేశ్వర, నీ వాడనయ్యా ఈశ్వర అనాలి. అంటే మీ ఇష్ట దైవాన్ని అలా ప్రార్థించండి. ఇప్పుడు కాబట్టి పరమేశ్వరుడే ఈ నిర్ణయం చేశాడు, కాపాడుతున్నాడు. ఇప్పుడు చూశాడు హిడింబుడు, ఆయనకు మనుష్యుల వాసన వచ్చింది. అప్పుడు ఆయన ఒక పని చేశాడు. మనుష్యుల వాసన రాగానే తన చెల్లెలైనటువంటి హిడింబుని పిలిచి అన్నాడు. హిడింబుడు, హిడింబ అన్న చెల్లెలు. హిడింబుడు అన్న పేరు, హిడింబ చెల్లెలి పేరు. చిన్న తేడా అంతే.
ఆ చెల్లెలు పిలిచాడు. పిలిచి ఇక్కడ నేను ఉన్నానని అసలు మనుష్యుడన్నవాడు ఇటువైపుకు రాడు. నేను ఉన్నాను అని తెలిస్తే మనుష్యుడనేవాడు ఇటువైపు రావద్దు. ఒకవేళ వచ్చినట్లయితే తెలియక వచ్చానని తొందరగా పారిపోతాడు. ఒకవేళ వస్తే గనక ఇటువైపు తొందరగా వెళ్ళిపోవాలి. కానీ ఎవడు వాడు? ఇప్పటికి ఇంకా ఇక్కడే ఉంటున్నాడు. నిన్నప్పుడు వస్తుంది వాసన, వాసన. మనకన్నా ఎక్కడన్నా జామపండు ఉంటే ఎలా వస్తుందో వాసన, ఆ హిడింపుడికి అలాంటి వాసన. మనుషులు వాడికి జామపండుతో లెక్క మన భాషలో. అరే నిన్నటి నుండి చూస్తున్నాయి చెట్టుకి ఇంకా జామపండు ఎవరు తెంపలేరా? అక్కడే ఉన్నట్టుందని వాళ్ళు తెంపి తినాలి దాన్ని. మనం ఎలా అనుకుంటామో అలాగే ఆ రాక్షసుడు అనుకుంటున్నాడు. కాబట్టి వచ్చిన వాడు అసలు కూర్చోడు. వీళ్ళు అదమరిచి నిద్రపోతున్నారు. మళ్ళీ ఆ వచ్చిన వాడు అసలు కూర్చునే ముందు పారిపోవాలి. కానీ ఇంకా వాళ్ళు పడుకొనున్నారు. ఏమి నా అదృష్టమో, అదృష్టం నన్ను వరించిందని అనుకున్నాడు ఆ హిడింపుడు. అనుకున్నవాడు ఒకడు ఉన్నాడని ఆయన అనుకోలేదు. ఆ పడుకున్నటువంటి వాళ్ళనే చూసి సంతోషపడుతున్నాడు. పడుకోలేకుండా ఒకడు ఉన్నాడని తెలుసుకోలేకపోయాడు. ఎందుకు? మోహంలో పడిపోయాడు. దొరికింది నాకు నిధి అనుకున్నాడు. కానీ వెనకాల పెద్ద సర్పం ఒకటి ఉందని తెలుసుకోలేకపోయి దాన్ని పట్టుకుంటే కాటేస్తే చస్తా. ఇక్కడ అంతే జరుగుతుంది హిడంబుడిది. కాబట్టి ఇక్కడికి వచ్చి పడుకొని నిద్రపోతున్నారు. ఇప్పుడు వీళ్ళని పట్టుకోవడం మరీ తేలిక. కాబట్టి తొందరగా ఆ నరమాంస ఖండములతో నాకు మంచి రుచికరమైనటువంటి భోజనం తయారు చేసి పెట్టు. వెళ్ళు, గబగబా వెళ్ళి అక్కడ నిద్రిస్తున్నటువంటి మనుషులను గబాలను పట్టుకొచ్చి నరికి ముక్కలు చేసి రుచికరమైనటువంటి వంట వండి నాకు పెట్టేసేయి. చెల్లెలు హిడింబకు చెప్తున్నాడు. హిడింబుడు రాక్షసుడు. ఇక్కడ మనము ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. హిడింబకు అంతకు ముందు నరులను చంపడం, తీసుకువచ్చి అన్నగారికి వండి పెట్టడం అలవాటు లేకపోతే అంత తేలికగా అక్కడికి వెళ్లి వాళ్ళని చంపేసి తెచ్చినట్టు అని అన్నగారు అన్నడు కదా. హిడింబకు కూడా ఉన్నది ఇంతకు పూర్వం. నరులను చంపి తినే అలవాటు ఉన్నది హిడింబకు. కాబట్టి అన్నగారు పిలిచి అలా చెప్పారు. ఇప్పుడు ఆమె వెళ్ళి చేయాలి ఆ కార్యక్రమాన్ని. ఇక్కడ పెద్ద మలుపు తిరగబోతుంది. కాబట్టి ఆవిడకు అలవాటు ఉంది. ఆవిడ అలా తీసుకువచ్చి వండి పెడుతూ ఉంటుంది. ఆవిడ కూడా అన్నగారు తనకి ఏ కార్యం నిర్దేశించాడో దానిని తీర్చడం కోసమే ముందు బయలుదేరింది. కాబట్టి అన్నయ్య కింద చెల్లెలుగా అన్నయ్య మాటని శిరోధార్యంగా భావించి ఆమె వచ్చింది. వచ్చి ఆవిడ చెట్టు చాటున నిలబడి చూసింది. పడుకున్న వాళ్ళు నలుగురు పడుకునున్నారు. చెట్టు కింద ఒక ఆయన కూర్చొని ఉన్నారు. ఈవిడ దృష్టి ఆయన మీద పడింది. ఆయనను చూసింది. అక్కడ ఐదుగురు పడుకొని ఉన్నారు. నలుగురేనా? నలుగురు పాండవులు వాళ్ళమ్మ. ఐదుగురు పడుకున్నారు. ఒకడు నిద్రిస్తులేడు, భీముడు. కాబట్టి ఈ ఐదుగురు నిద్రపోతుంటే ఎవరికి కనబడ్డాడు? వీళ్ళ అన్న అన్నకు హిడింబుడికి ఐదుగురు నిద్రపోతున్న వాళ్ళు మాత్రమే కనబడ్డారు. బాగా పట్టుకోవాలి. నిద్రపోతున్న వాళ్ళు మాత్రమే ఆయన కనబడ్డారు. కానీ ఇక్కడికి చెల్లెలు వచ్చి చూసి నిద్రపోతున్న వాళ్ళు కనబడలేదు. ఐదుగురు ఒక్క భీముడు ఒక్కడే కనబడ్డాడు. ఇది ఎలా ఉంటుందో చూడండి. కొన్నిసార్లు మనము మోహంలో పడిపోతే, మాయలో చిక్కుకుంటే, పరవశానికి పడిపోతే వెనకాల ఒకడు ఉంటాడు మనం చూసేవాడు. కానీ వెంటనే వెళ్ళి అదేదో పట్టుకుందామని చూస్తాం. వాడు ఒకడు ఉంటాడు ఎక్కడే కాపుగా. అందుకే జాగ్రత్త అంటుంది ఈ ఘట్టాన్ని బట్టి. హిడింబుడికి హిడింబకి కనబడుతున్నటువంటి కోణాన్ని చూడమంటుంది. చాలా మంది చాలా తప్పులు చేస్తుంటారు. జాగ్రత్త. ఇదాన్ని అన్వయించి చెప్పాల్సి వస్తే సరేనండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఆలయంలో, దేవాలయంలో బంగారు బిందె పెట్టారు. ఎవ్వరు ఇక్కడ చూస్తలేదు. మనుషులు చూస్తారు. మీకు బాగా వృద్ధి ఉంది ఇది అనుకున్నారు. ఈ మాట పట్టుకొని ఇలాంటి ఇడింబకుడు ఒకడొకడు ఉంటాడు కదా, ఎవరు లేకుండా చూడమన్నారు కాబట్టి ఎవ్వరు లేకుండా చూశానండి. ఇక్కడ ఒక్కప్పుడు మనిషి లేడు ఇక్కడ. ఇప్పుడు ఆ బంగారు బిందె దొంగలించవచ్చు. నేను ఎవరు చూస్తలేదు కదా, దొంగలించి పట్టుకోకపోతున్నాను. ఎవరు చూస్తున్నారండి? ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? బాగా పట్టుకున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. మనుషుడు చూస్తలేడు అనుకోకండి. ఉన్నాయి 18 సీసీ కెమెరాలు. అవి ఎప్పుడు రికార్డింగ్ చేస్తూనే ఉంటాయి. ఎంత గొప్పగా చూడండి.
దయచేసి ఎవ్వరూ లేరని నీవు దొంగతనం చేసినా, ఎవ్వరూ లేరని చెడ్డ పని చేసినా ఉన్నాడు పైన పరమేశ్వరుడు. 18 సీసీ కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేస్తున్నాడు. ఒకరేమో చిత్రంగా గుప్తంగా లిఖిస్తున్నారన్నీ కూడా. తగు జాగ్రత్త చేసే ముందు చెడ్డ పనిని. కాబట్టి ఇప్పుడు ఆమె అక్కడ పడుతున్నటువంటి భీమసేనుని మాత్రమే చూసింది. ఆయన ఎలా చూసిందంటే, ఆయన ఎలా చూస్తున్నట్టు చూడండి. ఆయన పద్మముల వంటి కన్నులు కలిగిన వాడు, విశాలమైన వక్షస్థలం ఉన్నవాడు, సింహము నడుము ఎలా ఉంటుందో అటువంటి సన్నని నడుము ఉన్నవాడు. సింహము నడుము చూశారు ఎప్పుడైనా? సింహము నడుము సన్నగా ఉంటుంది, ముందుకు వచ్చినప్పుడు గంభీరంగా కనబడుతుంది. అక్కడ చూడండి, సింహం నడుము చూస్తే భీముడి నడుము అలా కనబడుతుంది మనకు. అంత అద్భుతంగా ఆమెకు దర్శనం అవుతుంది. విశాలమైన వక్షస్థలం ఉన్నవాడు కాబట్టి ఆయన మన్మధుని స్వరూపము ఎంత అందంగా ఉంటుందో అంత అందమైనటువంటి రూపము ఉన్నవాడు భీముడు. వజ్రాయుధము ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టి భుజములు కలిగిన వాడు. అటువంటి వాడిని చూడగానే హిడింబ మనస్సు మీద మన్మథ బాణం పడింది. పడి తాను రాక్షస స్త్రీ వేషంలో వెళితే ఆయన తనను ఆదరించడని కామరూపి గనక ఏ రూపాయనైనా పొందవలసినటువంటి అనుగ్రహం ఉన్నది గనక వెంటనే తన యొక్క రూపమును మార్చుకొని మనుష్య కాంతగా, అందమైన కాంతగా రూపాన్ని తెచ్చుకుంది. ఆ రూపమును పొంది చాలా అందగత్తగా భీముడు ముందు నిలబడి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంది బింబ. అన్నగారికేమో ఇక్కడ నిలబడ్డవాడు నిద్రపోయినవాడు కనవలే, పడుకున్న 5 కనబడ్డారు. కానీ చెల్లెలికేమో పడుకున్న 5 కనవలే. కానీ వచ్చిన కార్యం ఏమిటి? ఆ 5 చంపితేమన్నాడు అన్నగారు. ఆమె ఏం చేసింది? నిద్రపోని వాడి మీద మన్మథవాణి పడిస్తుంది. అతన్ని చూడగానే ఆమెకు తాపం కలిగి అక్కడికి వచ్చి నిలబడి, ఇక్కడ నన్నయ్య గారు అద్భుతమైనటువంటి మాట ఒకటి వేశారండి. ఆయన అన్నారు, అన్నయ్య దేనికి పంపించాడో ఆ పని నెరవేరుద్దామనే బయలుదేరింది ఆమె. అలా బయలుదేరినటువంటి హిడింబ భీముడిని చూడగానే అన్నయ్య చెప్పిన పని కూడా మానసికంగా వదిలేసింది. మానసికంగా ఇప్పుడు ఆ మనసులో ఏముంది? భీముడి యొక్క అందమే కనబడుతుంది, ఆయన దృఢమైన శరీరమే కనబడుతుంది, ఆయన మంచి కళ్ళే కనబడుతున్నాయి, పద్మం లాంటి కళ్ళు, ఆయన విశాలమైన వక్షస్థలమే కనబడుతుంది. అంటే మానసికంగా అన్నయ్య చెప్పిన పని కూడా వదిలేసింది. ఎంత గొప్పగా వివరించారో చూడండి. కాబట్టి వదిలేసి ఇప్పుడు ఆమె భీముడి పక్షాన చేరిపోయింది. ఆ భర్తని ప్రేమించడం అనేది ఆడవారికి ఉండే సహజమైనటువంటి లక్షణం. దాని ముందు 1000 స్నేహములు కూడా పనికిరావు. స్నేహం అంటే అంటి పెట్టుకుని ఉండుట. భర్త అనే స్నేహభావం అంటుకోగానే స్త్రీ దీనిని అంటి పెట్టుకుని ఉండడం కోసము మిగిలిన వాటిని విడిచిపెట్టేస్తుంది. 3 బాణలలో ఒక బాణ కురిపించడం అంటే దేనివల్ల? స్త్రీ భర్తను గౌరవించడం వల్ల, స్త్రీ భర్తను స్నేహితుడిగా చూడడం వల్ల, స్త్రీ భర్తనే పత్నిని వ్రతముగా భావించడం వల్ల, స్త్రీ భర్తని అనుగమించడం వల్ల. అలాంటి స్త్రీలు ఎక్కడో ఒక్క చోట ఉన్నారు ఈ భూమి మీద. అందుకే కొంతకాలం తప్పినా వర్షాలు పడాల్సిన సమయంలో పడుతున్నాయి. ఇంకా వానాకాలం ఎండాకాలం కాలేదు, ఎండాకాలం చలికాలం కాలేదు, చలికాలం వచ్చేసి వానాకాలం కాలేదు. అంటే ఎక్కడో ఉన్నారు మహాత్ములు పతివ్రతలు అని చెప్తున్నారు. నేనంటాను అసలు ఎక్కడా ప్రతిభత లేదు అంట. మీరేమంటారు? అసలు పతివ్రత అంటే అర్థం తెలుసా? మరి పత్తినే వ్రతంగా భావించిన మాట వచ్చినప్పుడు మీ ఆంతరాలను బయటకు చెప్పుకోకండి, మీ ఆంతరాలలో ప్రశ్న వేసుకోండి. పత్తినే వ్రతంగా భావించాలంటే ఏమా వ్రతము? పతికి చెడ్డ గుణం ఉంది, దుర్గుణాలు ఉన్నాయి, పతి మంచివాడు కాదు, అయినా పతిని అనుసరిస్తుందంటే పతివ్రత. సుమతి కౌశికుడు కౌశికుడు ఎలా ఉన్నాడు? ఎంత హీన స్థితిలో ఉన్నాడు, ఎంత దీనంగా ఉన్నాడు, ఎంత అందహీనంగా ఉన్నాడు. చీమునెత్తులో తన శరీరంలో బయటకు వస్తూ ఉంటారు. వీళ్ళు కటైతే తింటే అప్పుడు అన్నం తింటుంది. ఆమె తిన్నప్పుడు ఒక సందర్భం చెప్తున్నారు మొన్న మనకు, విన్నా కదా. అలాంటి పతి ఒక కోరిక, ఆ కోరిక నెరవేర్చడానికి వెళ్ళి దండం పెట్టుకుని కదా.
పతి ఏదడిగినా ఇచ్చేది పతివ్రత అంటారు. అలానే బాబోయ్ అలా మగవాళ్ళు అడగదు కాలంలో అది నిషేధం, అది తప్పండి. ఎందుకు చెప్తున్నారంటే కొన్ని ఉపమానాలు చెప్తారు, అలా చేయమని కాదు. అలాంటి కష్టాలు వచ్చినప్పుడు స్త్రీ ఎప్పుడు గాని భర్తను ఎదిరించకుండా నిజంగా అలా ఉన్నట్టయితే పతివ్రత అంట. ఒక్క మాట ఎదురు చెప్పకుండా నిలబడ్డ స్త్రీ పతివ్రత అంట. అంటే పతినే వ్రతం. ఏ వ్రతం? పతికి ఎదురు చెప్పను అనే మాట వ్రతం. ఆ వ్రతం పెట్టుకుంది, బ్రతికినంత కాలం ఎదురు చెప్పకుండా ఉన్నది. కానీ బ్రతికినంత కాలం నీచ నికృష్ట గుణములతో కూడినటువంటి భర్త అయిపోయాడు వాడు. అలాంటి భర్తను అనుగమించింది ఆమె పతివ్రత అంటారు. ఎప్పుడు పతి ముందట అబద్ధం చెప్పదు, ఎప్పుడు పతి లేకుండా అలంకరించుకోదు. ఇవన్నీ మళ్ళీ నేను చెప్పకూడదు. ఇప్పుడు అరణ్యపర్వంలో మనకు ద్రౌపది మాత అప్పుడు విందా అద్భుతంగా ఉంటుంది. అంటే పతివ్రత అలా ఉండాలి, పతిని ఎప్పుడు స్నేహితునిలా చూడాలి. అంటే నేను చూస్తానండి, మా ఆవిడ నన్ను చూస్తుందండి, కానీ నేను మా ఆవిడని చక్కగా చూసుకోకపోతే ఇది కూడా పురుషుడికి పాపమే అవుతుంది. మా ఆవిడ నన్ను అంత వ్రతంగా భావించినప్పుడు నేను కూడా సతిని వ్రతంగా చేసుకొని సతి వ్రతుడు అనిపించుకోవాలి. మాట అనగానే పురుషుడికి ఆనందం, ఓ పతికి చెప్పేశాడు పతివ్రత అని. మాకైతే లేదు, ఎలా ఉన్నాయి ఉంది, మనకు ఉంది. సతి వ్రతుడు అనిపించుకోవాలి అంటేనే సతినే వ్రతంగా భావించాలి. ఆ పతిని ఎప్పుడైతే వ్రతంగా భావించిందో ఆ ఇల్లాలు, ఆ ఇల్లాలు నీవు వ్రతంగా భావించుకోవాలి. ఆమె చేసేటువంటి కార్యాలకు నువ్వు ఎదురు చెప్పకూడదు. ఆమె చేసేంటే ఆమె పతిని వ్రతంగా భావించుకుంటే చెడు మార్గంలో వెళ్ళదండి. నేను అలాంటి వారి గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు ఇంకో రైపుగా వెళ్ళకూడదు. ఓ నేను అన్ని చెడ్డ పనులు చేస్తున్నాను కదా, నా భర్తను ఎదురుస్తున్నాను కదా, అయితే ఈ మాట ఉండదు అంటే ఇలా వెళ్తాను అనకూడదండి. ఈ మాట ఎవరికి అన్వయించారంటే పతిని వ్రతంగా భావించడానికి కొన్ని ఉదాహరణలు చెప్పారు కదా. అలా ఉంటున్నటువంటి స్త్రీని ఎదురు చెప్పకూడదు పురుషుడు. అలా చెప్పకపోతే అతడు సతి వ్రతుడు అవుతాడు. సతి అంటే ఎవరండి? భార్య. భార్య వ్రతం అవుతాడు, భార్య వ్రతుడు అవుతాడు. భార్యనే వ్రతంగా భావించుకునేవాడు అవుతాడు. ఆయన అట్లా పండిపోతాడు, ఈ తల్లి ఇలా పండిపోతుంది. పండిపోయామని ఎప్పుడు తెలుస్తుంది? ఈ జన్మకైతే తెలియదు. ఎందుకు తెలియదు? ఈ మోహంలో ఉంటాం కాబట్టి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఈ దేహం నుంచి ఆత్మ బయటకు వెళ్ళినప్పుడు చెప్తారు. అప్పుడు నీ కొరకు దేవదూతలు వచ్చి కాపు కాస్తారు. రామ్మ తల్లి రా అంట, రాయ్యా స్వామి రా, నీ కొరకే ఉన్నా అంట. మనం కదా ఎక్కడికైనా వెళ్తే కొంతమంది స్వాగతం పలకడానికి ఎలా ఉంటారో మనం ఎంత ఆనందపడిపోతామో. ఓ ఫంక్షన్కి వెళ్తే 10 మంది మన కోసం ఎదురు చూస్తున్నారు అనుకోండి. అమ్మ రండి రండి, అయ్యా రండి రండి అంటే ఎంత. అలాగే ఈ ఆత్మ ఈ దేహంలోకేని బయటకు రాగానే అక్కడ దేవదూతలు కనబడతారు. అప్పుడు ఈ ఆత్మ పొంగిపోతుంది. అబ్బా బతికినన్ని రోజులు కష్టాలు పడ్డాను, కానీ ఇవాళ ఈ దేహంలో నుంచి బయటకు రానే దేవదూతలు నా కోసం ఏం చూస్తున్నారా, వీళ్ళ సన్మానాన్ని పొంది నేను బాగున్నా బయటకు స్వర్గానికి వెళ్ళాను. నాది అదృష్టం కదా, పడితే కష్టం అక్కడ అని అప్పుడు ఆత్మ సంతోషపడతారు. దాని గురించి చేయండి, అంతేగాని తుచ్చమైనటువంటి ఇప్పుడు చేయగానే రేపు మంచి కావాలి అనేటువంటి ఆలోచనలతో చేయగలరు. దయచేసి ఇవాళ పతిని వ్రతంగా భావించిన రేపు నా పతి మారాలి, నన్ను ఎత్తులు పెట్టుకోవాలి మాత్రం చేయగలరు. దయచేసి అంటే కొన్ని ఫలితాలు చాలా దూరంలో వస్తాయి అనటానికి ఇంత వివరంగా చెప్పారు అక్కడ. కాబట్టి ఆ యొక్క స్నేహము భర్తను ఎలా ఉంటుందో అలా అంటిపెట్టుకుని ఉంటారు. నన్నయ్య గారు చెప్తున్నటువంటి ఈ పద్యంలో ఒక అపురూపమైనటువంటి విషయంలో ఆయన ప్రవేశపెట్టారు. మనకి ఇప్పటి వరకు హిడింబాసురుడి చెల్లెలైనటువంటి హిడింబ చాలా పెద్ద రాక్షసని, ఆమె నరమాంసం తింటుందని, తన అన్నగారికి నరమాంసం పెడుతుందని, ఆమె భీముడిని మిగిలిన పాండవులను చంపి తీసుకువెళ్ళడానికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆమె భీముని యందు కామము కలిగి ఒకవేళ రూపమును మార్చుకున్నా ఆమె బుద్ధి అంత మంచిది కాదేమోనన్న అనుమానం ఒకటి మనస్సులో ఉండిపోతుంది. నిజానికి ముందుకుంటుంది, ఆమె రాక్షసే కదా, ఏమో అక్కడ వేయకాదు చంపి తినవచ్చేమో, ఇలాంటి ఆలోచనతో వెళ్ళి అలా చంపచ్చేమో అన్న ఆలోచన మనకు రాకుండా ఉండిపోతుంది. ఆ అనుమానమును నన్నయ్య గారు ఎంత గొప్పగా పద్యంతో నివృత్తి చేస్తున్నారో చూడండి. ఆమె పతిభావమును పొందింది అని చెప్పారు ఇక్కడ. పతిని స్నేహితునిగా చూసుకుంటారు కదా, అలా చూసుకుంటుంది ఇక్కడ అని చెప్పేశారు నన్నయ్య గారు. అంటే ఇప్పుడు అర్థం ఇక చంపలేదు అని అర్థం. ఆ ఒక్క మాటతోటి భీముణ్ణి చంపలేదు. భీముడిని చంపకపోతే భీముడికి అన్న తమ్ముళ్ళు తల్లి భీముడినే చంపనప్పుడు వాళ్ళని చంపుతుంది,
చంపదు. ఆమె అత్తగారు, ఈమె బావగారు, ఆమె మనసు. ఎలా చంపుతుంది? ఇది తేల్చి చెప్పాను. పతి అనే మాట ముందే పడేశాడు. ఇక్కడ ఆ పతిని ఎలా పోల్చాడు? స్నేహితుడితో పోల్చాడు. స్నేహితుడిగా పతిని చూసుకున్నప్పుడు ఎలా చంపుతుంది? చంపదు. ఇది ఇక్కడ మనకు తెలియజెప్పాడు. కాబట్టి ఆమె భీముడిని పతిగా కోరుకుంది. ఒకవేళ భీముడు ఆవిడతో కొంతకాలమే ఉండి వెళ్ళిపోయినా, కొంతకాలం ఉండి వెళ్ళిపోయిన కారణము చేత ఆమె తన భీముని పత్ని అని శేష జీవితం గడిపేస్తుంది. భీముని ప్రతిరూపం ఆమె కొడుకుగా దొరికాడు. అతని లారంలో పాలన ఆమె శేష జీవితం గడపగలదు. ఆమెకు భర్త పక్కనే ఉండాలనేది లేదు. ఆమె పుట్టుక చేత ఒక రాక్షసి. తాను లోపల పట్టుకున్న ధర్మం అంత గొప్ప ధర్మాన్ని పట్టుకుంది. రాక్షస స్త్రీ అయినా ఓ పెద్ద ధర్మాన్ని పట్టుకుంది. ఇది ఆమె మనస్థితికి కితాబు. ఆమె ఎంత గొప్ప స్త్రీగానో పరిచయం చేస్తున్నారు. ఆమె రాకముందే ఇంకా కాకముందే విషయం ముందుగానే పరిచయం గొప్పగా చేశాడు నన్నయ్య గారు. అద్భుతంగా వర్ణన చేశాడు. ఇడిపై ఇప్పుడు కానీ భీముడికి భార్య అయితే పాండురాజు గారికి వచ్చిన మొట్టమొదటి కోడలు అవుతుంది. ఇందులో చాలా ధర్మ సూక్ష్మాలు ఉన్నాయండి, బాగా పట్టుకోవాలి. తొందరగా నిర్ణయాలు తీసుకోకండి. వెంటనే తీర్పులు ఇచ్చేసుకోండి. మనం పూర్తిగా విన్న తర్వాత తీర్పులు ఇవ్వండి దయచేసి. అంటే వెంటనే రావచ్చు కొంచెం మహాభారతం చదివిన వాళ్ళకి. అరే భీముడు ఎన్నోవాడయా? పాండురాజుకు రెండో కుమారుడు. పెద్దోడికి పెళ్లి కానీ చిన్నోడికి పెళ్లి చేసుకుంటా ఇదే భారతమయ్యా అని వెంటనే ఇంకో పరమార్థాలు ఉన్నాయి. ఈ పరమార్థాన్ని ఎంత విడమని చెప్తారో గురువు గారు అద్భుతమైన వర్ణన చేస్తారు. కాబట్టి తొందరగా నిర్ణయాలు తీసుకోకండి. ఆమె పాండురాజుకు మొట్టమొదటి కోడలు అవుతుంది, పెద్ద కోడలు అవుతుంది. ఆమెకు కొడుకు ముందు పుడతాడు కాబట్టి పాండురాజు కుమారుడైనటువంటి పాండవులలో కుంతీదేవికి మొట్టమొదటి మనవడు ఇడింప వల్లే పుడతాడు. అటువంటి వంశాంకులను పుట్టే ముందు ఏ దైవము పడుకున్న వాళ్ళని రక్షించిందో ఆ దైవం ఒక పలికి మారిన కాంతను భీముని పక్కకి తీసుకొచ్చి పెడుతుంది. అర్థమైందన్నమాట. ఏ దైవం అయితే వాళ్ళని కాపాడిందో ఇప్పుడు ఆ దైవం మేము ముందే తీసుకొచ్చి చిన్న పనికి వాళ్ళని చేస్తారు. ధర్మరాజుకు వివాహం చేయకుండా రెండో వాడికి వివాహం చేసి ఆ రెండో వాడికి ఒక రాక్షస కాంతను ఎందుకు వివాహం చేస్తుంది? చేస్తే ముందే కుమారుడు ఎందుకు వస్తాడు కదా? దైవం ఇలా చేస్తుందా? చేయదు. ఇది ఒక కారణం ఉంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఒకవేళ మనం అప్పుడే బతుకున్న వాళ్ళం అనుకోండి, మనకి అప్పుడే తీర్పు ఇచ్చేస్తాం. భీముడు నికృష్టమైన వాడు ధర్మరాజుకు పెద్దవాడికి వివాహం పెద్దవాడు చేసుకుంటారా? తప్పు కదా అది అని తీర్మానం ఇచ్చేస్తాం. కానీ ఎప్పుడు తెలుసా? అదే కాలంలో మనం బ్రతుకుంటే కురుక్షేత్రం వచ్చినప్పుడు ఈ పిల్లవాడు వచ్చి అక్కడ చేస్తున్నప్పుడు యుద్ధం అర్జునుని కాపాడినప్పుడు అప్పుడు పరమాత్మకు ఈశ్వరుడు ఎందుకు చేశాడు? ముందుగా అందుకు ఇచ్చాడు పుత్రుణ్ణి అంటారు. ఆంతర్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు మనకు. కాబట్టి ఆమె అంటుంది ఇడిపై ఇప్పుడు భీముడికి భార్య అవుతుంది కాబట్టి భీముడి పక్కకు తీసుకువస్తుంది. ఇటువంటి కాంతను తీసుకువస్తుంది అంటే బావిలో ఏదో రక్షణ జరగవలసి ఉంది. బావి అంటే ముందు జరగబోయే దాంట్లో. కాబట్టి ఎన్నింటినీ ఈశ్వరుడు సమకూరుస్తున్నాడో చూడండి. ఈ ఒక్క ఘట్టంలో ఎన్ని సమకూరుస్తున్నాడో చూడండి. ఎన్నెన్ని ఎప్పుడెప్పుడు జరిగేది ఉంటే ముందే చేస్తున్నాడో చూడండి. ఇవన్నీ అర్థమైతే చాలా బాగుంటుంది. అందుకే మహాభారతాన్ని ఎప్పుడు కానీ చాలా మనస్సు పెట్టి వినాలి. ఆ విషయాన్ని చాలా జీర్ణం చేసుకుంటే అర్థమవుతుంది. ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క అర్థం ఉంటుంది, సూక్ష్మమైన అర్థాలు ఉంటాయి. అప్పుడు ఆ రాక్షస స్త్రీ ఎంత ధర్మం ఉన్నదో చూపెడుతుంటాడు. ధర్మం అన్నది ఉండాలి కానీ ఉపాధి ఏది ఉన్న దానితో సంబంధం లేదు. నువ్వు ఉపాధి ఏదైతే నువ్వు ఎంత నీచ నికృష్టమైన వాడివైనా పర్లేదు, ధర్మం నీ ఎందున్నది. బ్రాహ్మణునికి ఆపద వచ్చింది, వేదాలు చదివినటువంటి బ్రాహ్మణునికి రోడ్డు మీద ఆపద వచ్చింది, దాహం కొట్టుకున్నాడు. ఇప్పుడు అతను కాపాడటానికి చాలా హీన స్థితిలో ఉన్నటువంటి వాడు, అడుపు తినేవాడు, తన డబ్బులో ఉన్న నీళ్ళు తీసుకెళ్లి పోసేశాడు. జాలి గల్ల గుణం ఉన్నవాడు. పక్కన ఒక బ్రాహ్మణుడు వెళ్ళిపోతున్నాడు కానీ నీరు ఇవ్వలేదు. కానీ పక్కన అడుపు తినేవాడు మంచిని పట్టుకొచ్చి అతను పోచాడు. ఎవడైతే నువ్వేంది నన్ను కాపాడావు, జాలి గుణం నీకున్నది, నీ ఉపాధి ఏమైతుంది, నువ్వు అడుపు తినేవాడు అయితే ఏమైతుంది నువ్వు అనే చెబుతుంది ధర్మము. ఇక్కడ కూడా అదే చెబుతున్నారు. ఆ కాంత రాక్షస అయినా పర్లేదు నింబా, కానీ ఆమె ధర్మం ఎలాంటిది అని చూపిస్తున్నారు ఇక్కడ. రాక్షస స్త్రీగా పుట్టింది కాబట్టి ఆవిడ ఎంత ధార్మికంగా ఉన్నా ఆవిడను భీముడికి భారీగా ఒప్పుకోము అని తీర్పు చెప్పడము అంగీకార యోగ్యము కాదు. ధర్మమే ప్రధానము. పంచమ వేదమైనటువంటి భారతము ధర్మమును అంత గొప్పగా సూచిస్తుంది. కాబట్టి అటువంటి హృదయముతో ఆమె వచ్చి నిలబడింది. ఇప్పుడు ఆమె భీముడికి సమీపంగా వెళ్ళి భీముడితో మాట్లాడుతుంది. ఇంకా భీముడి దగ్గరికి వెళ్ళలే, ఇంకా భీముడితో మాట్లాడలే. కానీ ఇంతకు ముందే పాత్ర వచ్చేసరికి ఆ పాత్ర యొక్క గొప్పతనాన్ని మనకు పరిచయం చేశాడు.
నన్నే కాదు. అంతే వివరంగా గురువు గారు మనకు వివరించారు. మనము కదా ఒక ఊర్లోకి వెళ్ళి ఒక అమ్మాయిని మాట్లాడుకుంటే